సంచరిస్తున్నారు. దేవుడు మనం చూస్తున్నారు. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించి కార్యాలు చేస్తున్నారు. మరి ఒక సాక్ష్యం విందాం. డేవిడ్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. మరొక అంశం పెట్టి ఎన్నాళ్ళు బట్టి బాధపడుతున్నారు. ఒకరోజు నా దగ్గర ఫోన్ చేసి ఇలాగ సాలకు వస్తానండి, నా ప్రార్థన నెరవేర్పు రావాలి, నా పని అవ్వాలి అని చెప్తే తప్పకుండా రండి, దేవుడు మీ మొర ఆలకిస్తాడు, దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తారని చెప్పాం. మన వారం వచ్చారు, మనం అందరం ఆయన కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన 2 రోజులకి దేవుడి కార్యం చేశాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన సాక్ష్యం ఏందో డేవిడ్ రాజు గారు సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలని ప్రభుపేట కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మొదటగా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా స్థానిక దైవజనులు పాస్టర్ గారు, సాయం రోజు పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలండి. సంఘానికి అందరికీ వందనాలు. నేను చాలా సంవత్సరాల నుంచి ఆర్థికపరమైన సమస్యతో బాధపడుతున్న సంవత్సరాల నుంచి ఇంచుమించు నేను కష్టపడి నా కష్టార్జితం మందిరంలో కానికేసి సుమారుగా ఒక 20 సంవత్సరాలు దాటి నుండి వచ్చాను. చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. అయితే ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆయన, ఏమంటే మీరు ఈ దాంట్లో జాయిన్ అవ్వండి, ఒక దాంట్లో ఇబ్బంది పడ్డారు కదా అని చెప్తే శుక్రవారం ప్రార్థనలుగా నేను జాయిన్ అవ్వాలని చాలా ప్రయత్నం చేశానండి. నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే నాకు బైబిల్లో బాగా ఇష్టమైన వచ్చిన ఏంటంటే, మనుషులను నమ్ముకుని యెహోవాను ఆశ్రయించుట, మీరు రాజులను నమ్ముకుని యెహోవాను ఆశ్రయించుట, మీరు ప్రార్థన చేసుకోవడం వల్ల. ఈసారి నాకు ఎందుకో ప్రేరేపణ వచ్చి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. మన పాస్టర్ గారు, సాయంత్రం పాస్టర్ గారు అండి, నేను సమస్యతో బాధపడుతున్న ఆర్థికంగా, మీరు కొంచెం సార్లకి ప్రార్థనశాలకి స్వస్థాలకు వద్దామనుకుంటున్నానంటే, రండి తప్పకుండా డేవిడ్ రాజు గారు రండి, నేను రావడం చెప్పారండి. అయితే దానికన్నా ముందు నేను ఆ డబ్బుల గురించి మా సుభద్రపట్ల చేయనమ్మాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామండి. అయితే నాకు ఒక 25,000 అవసరం వచ్చిందండి. నేను సుమారుగా ఒక వారం రోజులు మా అమ్మగారిని ఎంతో ప్రాధాన్యపడి అడిగాను, అమ్మ కనీసం ఆ చేయనమ్మే వరకన్నా నేను ఆ డాక్యుమెంట్ ఎక్కడన్నా పెట్టుకుని ఒక 25,000 తెచ్చుకుంటాను, వడ్డీ అయితే ఇందులో పోనీ ఎంతో కొంత అవుతుంది, ₹2 తెచ్చుకుంటాను, తర్వాత అగ్రిమెంట్లు ఇచ్చేద్దామంటే మా అమ్మగారు ఎంత బతిమాలు ఉట్టుకోలేదండి. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చిందండి, భూమి ఆకాశం గతించుకున్న దేవుని వాక్యంలో సున్నైనా పొడిపోదు. ఎందుకంటే స్త్రీ తన కడుపును పెట్టిన మరిచిన వారైనా మరిచింది, కానీ నేను నిన్ను మరి తల్లి విడిచిన తండ్రి నేను నిన్ను విడవని అరచేది అని వాక్యం గుర్తు. నిజంగా తల్లిదండ్రులు కూడా మనకు సహాయం చేయాలని మా అమ్మగారు ఎప్పుడైతే నాకు ఆ కాగితాలు ఇంటికాడ ఇంచుమించు కోపం ఇచ్చి 10 రోజులు ఇంటికాడ భోజనం చేయడం మానేసానండి. అడిగితే నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఇచ్చేవాళ్ళని ఎవరిని పెడితే నాకు అడగబుద్దేది. ఇంచుమించు 10 రోజులు ఎంతగా ఇబ్బంది పడ్డానంటే అండి, సుమారుగా దీని గురించి చాలామందిలో 10 మంది అడిగాను, నాకు ఎవరూ సహాయం చేయలేదండి. ఇంకా ఎప్పుడైతే మా అమ్మ ఇంటికాడ భోజనం చేయడం మానేసినా అడుక్కునేవాడు కానీ అర్థంగా అయిపోయింది బతుకు. ఉదయం టిఫిన్ విషయంలోని, మధ్యాహ్నం భోజనం విషయంలో, రాత్రి టిఫిన్ విషయంలోని ఎవరన్నా పెడితే బాగుండు, ఎవరిని అడగాలంత బాధపడి ఇచ్చేవారు కానీ ఎవరిని పెడితే అడగబుద్ది. చాలా ఇబ్బంది పడ్డానండి, చాలా ఇబ్బంది పడ్డాను. భూమి మీద నరకం అంటే ఏదో చూసినట్టు అయిపోయిందండి. అప్పుడు ఇక్కడికి వచ్చాను, ప్రార్థన చేశారు దైవజనులు, సంఘం అంతా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే నాకు శనివారం ప్రార్థన చేసి వేసుకుని వెళ్ళాను. బుధవారం నేను ఎంతైతే కోరుకున్నా దేవుడు అంత సమకూర్చాడు. అయితే కొంత తీసుకుని కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఆ తర్వాత వెంటనే నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఏదో అలాగా దేవుడు నడుస్తుంది. నాకే కదా అందరికీ కొంచెం ఉపయోగకరమైందని. ఒకప్పుడు ఇబ్బంది పడ్డాను, ఇక్కడి నుంచైనా బాగుండాలని. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఎవరి మీద ఆధారపడకూడదండి. మనకు రక్త సంబంధాలు కానీ, మన తాళగట్టిన భార్య కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు మనకు సహాయం చేయరండి. సహాయం చేయదు ఎవరండి? దేవుడు ఒక్కడే. ఖచ్చితంగా నేను ఎంతగానో బాధపడ్డానండి, మామూలుగా బాధపడలేదు, చాలా బాధపడ్డాను. ఎవరు చేయకపోయినా నేను బాధపడకూడదండి. నన్ను 9 నెలలు మోసి కన్నా నా తల్లి కూడా నాకు సహాయం నాకు చేయలేదండి. బైబిల్ దగ్గర పెట్టుకొని చెప్తున్నాను, చేతిలో పెట్టుకొని చెప్తున్నానండి.
అయితే మొత్తానికి నాకు కార్యం జరిగిందంటే కేవలం ఎవరు చేశారండి? దేవుడే చేశారండి. చాలా బాధపడ్డానండి, చాలా బాధపడ్డాను. 25,000 కావాలి అనుకున్నట్టు దొరికింది. అయితే నేను కొద్దిగా మనకు 10,000 తీసుకుని అవతల వాడికి ఇవ్వడం జరిగింది. నాకు ఇలా డబ్బులు దొరికినట్టు సేవకులకి అందరికీ ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని, పాస్టర్ గారు సాక్షి మొట్టమొదటిగా నేనే చెప్పాలండి. నాకు ఆ ధైర్యత ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. ఎవరో నాకన్నా ముందు చెప్పకూడదు, నాకు ఇవ్వండి, నేను చెప్పుకోవాలి. నన్ను బట్టి సంఘం ఇంకోరు కొంతమంది మారాలి అని అడిగితే దైవసేవకులు నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చారు. ఏదేమైనా చివరిగా నేను ఏదైతే కావాలనుకున్నానో దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇక్కడి నుంచి కూడా నాకేమీ ఆశ కాదండి. నా జీవితంలో ఎప్పుడూ నా కష్టార్జితంతో బ్రతకాలని ఆశ, ఇంకేమీ కాదండి. కేవలం నా కష్టార్జితంతో బ్రతకాలి, అదే నా కోరిక. ఇంకేమీ కాదు, డబ్బు సంపాదించదు. మొత్తం అందరి ప్రార్థన అనిపించి ఎవరు సహాయం చేయకుండా బంధువులు సహాయం, దేవుడు మాత్రం సహాయం చేయాలి. కారణం ఏంటంటే ప్రార్థన వల్ల నేను చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చేసే కంపెనీ విషయంలో అనేక మందికి నేను బాగుండాలి, అనేక బాగుండాలని ప్రార్థన చేయండి. మరొకసారి నాకు ఇంత సహాయం చేసి, నా బాధల నుంచి, అన్ని బాధల నుంచి, ఆకలి బాధ అయితే ఆర్థికంగా సహాయం చేసిన దేవునికి మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన దేవత దేవునికి, దైవజనులకి, సంఘానికి అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు నా సాక్ష్యాన్ని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రార్థనశాలలో ప్రార్థన పరిస్థితులు మారుస్తావని మరొక్కసారి మరొక వ్యక్తిని నిలబెట్టుకుని మీరు మాట్లాడించుకున్నారు. ఎన్నో సంవత్సరం నుంచి విభజపడుతున్న బిడ్డ ప్రార్థన పరిస్థితి మారుస్తుందని గత శనివారం మోకాళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేసుకున్న కుమారుడు, నీ మోకాళ్ళు నిలబెక్కితే నీ ముఖము తిరిపెక్కుతుందని మీరు ఇచ్చిన మాట, సెలవిచ్చిన మాట నెరవేర్చాం. మోకాళ్ళ దిగలే కుమారుడు, మోకరించిన కుమారుడిని ఆదుకున్నాను. ఆయన తగిన సొమ్ము ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఆదరణ ఇచ్చి ఆదుకున్న దేవుడు వదిగా నీకే వందనము తండ్రి. ఈ ప్రార్థనశాల మరొక్కసారి నీ సాక్ష్యాన్ని వినిపించుకుని మీరు మహిమపరుచుకున్నారు. ఇంకొన కుమారుడికి ఆయన ఆ జాబులో వారితో చేస్తున్న ఆయన వారి తోటి సహోదరులకి ఆయన అందరికీ మేలు జరిగినట్టు సాయం చేయండి. ఆయన వారి సాక్ష్యమును అనేక మందిని పంచుకుని వారు సాక్ష్యములు పంచుకునే వారుగా మార్చుకుని యేసువారి నామం అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక.